గత 5 ఏళ్లలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తెలిసిందని పేర్కొన్నారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. దీనికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలను వైసీపీ ఖండించింది. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఈ అంశంలో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఆ ప్రైవేట్ కథేంటో వైఎస్ జగన్ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళు గుండె మీద చెయ్యి పెట్టుకునే ఒక మాట చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు? సూటిగా ప్రశ్నిస్తున్నా. తిరుమల లడ్డు అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.